హాయ్ నీకి గుడ్ మార్నింగ్. హాయ్ డాడీ గుడ్ మార్నింగ్. ఏమైందిరా డల్గా ఉన్నావు ఈరోజు? డల్గా ఉన్నావు, ఏమైంది దానికి? ఏం కాలేదు, డల్గా ఉండి కొద్దిగా ఆవలిస్తుంది, నిద్ర వస్తుందంట. నిద్ర వస్తుందంట. నిద్ర ఎట్లా వస్తుందిరా? నిద్ర వస్తుంది దానికి? ఏమవ్వలేదు. మరి డల్గా ఉన్నావు. ఇప్పుడైతే స్నానం చేసుకొచ్చుకున్నావు, దూకుంటానే ఉన్నావు, అప్పుడే నిద్ర ఎట్లా వస్తుందాను? వారు చెప్పు, వారు తిన్నావా? తిన్నాడు, రెడీ అయిపోయింది. హోంవర్క్ మంచిగా చేసుకున్నావు? చేతికి ఆయిల్ ఉన్నట్టుంది, చేతికి పౌడర్ ఆయిల్ కూడా ఉంది, తుడుచుకో. అంటే ఇప్పుడు నెత్తికి పెట్టినా కదా. ఇలా బుధవారం కదా, సివిల్ డ్రెస్ వరకు కూడా పాయింట్ వేద్దాం. చేసుకోలేదు. సరే, కంఫర్టబుల్గా ఉంటుంది పట్లాగా అయితే. నీకు వేసుకోండి కదా శాండిల్స్. యాక్టివ్ ఉండాలి నాన్న. ఈరోజా? ఎందుకు నాన్న హోంవర్క్స్ నాకు కంప్లీట్ కాలేవా? ఏమన్నా కంప్లీట్ అయినాయి అన్ని హోంవర్క్ అయితే కంప్లీట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఫ్రీగా ఉండాలి నాన్న. నువ్వు చెప్పులేసు, బ్యాగులు తీసుకురా, వాటర్ పెట్టినావు బ్యాగులలో. కూర్చో, వాటర్ తాగుతావు, వాటర్ ఇవ్వాలా? సరే తెస్తా. వాటర్ అంట తీసుకురాపు, గ్లాసులు ఉన్నాయి చూడండి. డల్లుండి కొద్దిగా. తీసుకో, తాగుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు వంట అయిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసినాం. పిల్లలకి అన్నం తినబెట్టి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేస్తుంది స్వప్న. ఇప్పుడు వారు ఓకే, బ్యాగ్ తీసేసుకో, బండిపైన పెట్టుకుంటా, బండిపైన పెట్టుకుంటా. అన్నీ ఉన్నాయి నాన్న, నోట్బుక్స్ అన్నీ ఉన్నాయి. హోంవర్క్ అయితే కంప్లీట్ ఉంది కదా, డల్గా ఉండకు, మంచిగా యాక్టివ్గా ఉండాలి బిడ్డ. బాయ్ వారు, బాయ్ నికి, బాయ్ నానా, బాయ్ బాయ్. స్వప్న అయితే గిన్నెలు దమ్ముతుంది ఇక్కడ. హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాం. కడిగినావా క్యాన్ పాలది? కడగలేం, కడుగు. అప్పుడప్పుడు లోపల వేడి వాటర్ పోసి కడగాలి. అది వేడి వాటర్ పోస్తే అది పాలది చంబరు ఉంటుంది కదా లోపల, క్లీన్ అవుతుంది అన్నట్టు. సబ్బు పెట్టినా పోతుంది కానీ వేడి వాటర్కి ఈజీగా మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు, ఏమి ఉండదు, నీట్గా క్లీన్ అవుతుంది. నూనె సామాన్ లాగా ఉంటుంది కదా, అంతా కరిగిపోయి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం సబ్బు పెట్టి క్లీన్ చేయడం కన్నా వేడి వాటర్ చాలా మంచిది అన్నట్టు, ఇంకా తొందరగా క్లీన్ చేస్తుంది లోపల. తోమినావా? సరే సరే, రేపో ఎప్పుడో ఒకసారి, ఒక వారంలో ఒకసారి వేడి వాటర్ పోసేయాలి. సరే, రెగ్యులర్ అవసరం లేదు వేడి వాటర్, వారంలో ఒకరోజు పోస్తే సరిపోతుంది అనుకో. ఓకే, పిల్లల్ని లేపినావా? మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది, 7 అవుతుంది. నేను నిద్ర లేపుతా కానీ అయిపోయినాయి గిన్నెలు. ఓకే, ఏం చేస్తావు పిల్లలకి ఈరోజు? టిఫిన్ చేస్తావు? ఉప్మా చేస్తావా? ఉప్మా సరే, చాయ్ పెట్టినావా మరి? సరే, ఉప్మా కూడా వేసేయి. పిల్లల్ని లేపుతాను ఇప్పుడు. పిల్లలు అయితే మంచి నిద్రలో ఉండరు. టైం వచ్చేసి 7 వస్తుంది, 5 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. నానా వారు, ఓయా నానా వారు లేవు బేట, 7 అవుతుంది.
బ్రష్ ఎప్పుడు వేసుకుంటావు నీకు ఓనికి లేవు బ్రష్ వేసుకున్నావు లేపడ లేవా నాన్న ఫోన్ అలారం వస్తుండే కదా వస్తలేదా వస్తలేదా నాన్న అలారం ఫోన్ అలారం వస్తలేదా మళ్ళీ సెట్ చేయాలి అట్లయితే లేబేట చెయ్యి నాకు చెయ్యి ఈ బేట అట్లా చేయొద్దు 7 అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొద్ది నాకు చెయ్యి బిడ్డ నాకు చెయ్యి అన్న చూడు ఫాస్ట్గా లేచాడు ఇవ్వు ప్లీజ్ 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 ఓ నువ్వే గ్రేట్ రా దబ్బున లేస్తావు ఇంకా అన్నకన్నా ముందు లేస్తావు కానీ ఈరోజే లేవుగా నాన్న ఇప్పుడు లేవు వారు చెప్తే అయినావురా నువ్వైతే అన్న ఫాస్ట్గా రెడీ అవుతారు రా నువ్వే ముందు రెడీ కావాలి అన్నకన్నా కదా అన్నా ఓయా అన్నకన్నా ముందు రెడీ కావాలి కదా కదా కావాలా వద్దా అన్నకన్నా ముందే ఏంటిది నిద్ర వస్తుందా స్కూల్కి టైం అవుతుందిగా అన్న రెడీ అవుతాడు లేబుట నువ్వు గెలవాలి దా చెయ్యి నాకు చెయ్యి నేనే లేపుకోవద్దు ఎత్తుకోవద్దా దా లేబుట కదా చెయ్యి కదా అతలు చెయ్యి కదా మళ్ళీ 2 చేతులు కదా ఆ చెయ్యి కూడా కదా నేను లేపుతా 2 చేతులు బాస్ అబ్బా వెరీ గుడ్ రా మంచిగా లేస్తాను లేవాలి దా అన్న కూడా బ్రష్ చేసుకొని పోయాను హీటర్కి వాటర్ కూడా తాగుతున్నాయి ఏడే అన్న నీకేడ్రా బయటకి వెళ్ళిందా సార్ ఓకే బ్రష్ ఇవ్వాలా నన్ను పిల్లలే బ్రష్లు ఇవ్వరా నీకేట్రా వారు ఎక్కడ పోతున్నావు మళ్ళా తీసుకోబట్ట బ్రష్ తీసుకో ఏంటి కటింగ్ పెరిగిందా సండే రోజు చేయిస్తా సరే సండే రోజు గుర్తు చేయి కటింగ్ పెరిగింది వీళ్ళకు చేయించుకొస్తా బ్రష్ వేసుకోబట్ట వీనికి కూడా అవునా ఇక్కడ మళ్ళీ సరే బయటకు పోయిరా కోల్గేట్ పెట్టినా తీసుకురా పిల్లలు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోరు చూడు వారు ఎట్లా కూర్చున్నావు స్కూల్ది వాళ్ళకు పనిలాగా అయిపోయింది రోజు నాన్న తీసుకో వారు అట్లా వేయడమేంది వారు డల్గా మంచిగా వాటర్ ఉంచాలి వాటర్ ఉంచేసి బ్రష్లు వేసుకోవాలి తోముకోను రన్నింగ్ చేస్తారా ఈరోజు మీరు చేస్తారా అయినా చేతికి కోలిగేట్ అంటే కడిగేసి పిల్లలు అలసిపోతారు బుక్స్ ఎక్కువైనాయి కదా హోంవర్క్ చాలా అవుతుంది బుక్స్ ఎక్కువ అవుతున్నాయి ఆడ నుంచి ఇడికి మోసుకర్ ఇంతకుముందేమో స్కూల్ ఈడుండే ఇంటి పక్కనే ఉండే దగ్గర ఉంటుండే ఇప్పుడేమో బాగానే లాంగ్ అయింది కదా స్కూల్ లాంగ్ అవుతుంది బుక్స్ అయినాయి ప్లస్ మళ్ళీ హోంవర్క్స్ అయినాయి పిల్లలు బాగా ఆడికే అలసిపోతారు అట్లా ఇంకా పొద్దున లేవాలన్నా కూడా వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది హోంవర్క్ వేస్తారు కదా 8 నోట్స్లో ఏమో రాసేది ఉంది దానికి మళ్ళీ బుక్స్లలో చేసేది హోంవర్క్ ఉంది నోట్బుక్స్లు ఉన్నాయి అంటే అట్లా చేస్తేనే చదువు వస్తుంది కదా మరి ఏడుస్తుండా వర్క్ చాలా అవుతుందని ఏడుస్తుండేమో ఓకే చపాతీ తిన పెడతాను పిల్లలకి ఉప్మా వేయలే వద్దన్నారా సరే వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా సరే పెట్టేసి సరే అవును నైట్ తినకుండా వండుకోరు కదా
7:30కో 8కో వండుకున్నారు నైట్. అయినా చికెన్ తినలేదు. చికెన్ కాకుండా వేరే కూరతో తిన్నారు. సరే పట్టు నాన్న తిన్నానా. ఫోన్ చూసుకుంటూ తింటారు. ఫోన్ ఉంటేనే తింటారు మంచిగా. ఆ ఫోన్ చూస్తుంటారు కాబట్టి ఇంకా తినబెడితే తింటారు. ఇక నార్మల్గా అయితే తినబెడితే ఏదో 2 బుక్కలు తిని చాలని చెప్తారు. ఇంకా